హలో అందరికీ. లాస్ట్ వీడియోలో నేను గుహుడు అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి చెప్తా అని చెప్పాను కదా, కానీ దానికన్నా ముందు ఇంకో స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే దశరథుడికి శాపం వచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. దశరథుడికి శాపం వచ్చింది. శ్రవణ కుమారుడు వాళ్ళ ఫాదర్ శాపం ఇస్తాడు. అసలు ఇప్పటి వరకు మనం అన్ని వీడియోస్లో దశరథుడు గ్రేట్, సూర్యవంశ యోధుడు, ధీరుడు అని చెప్పుకున్నాం. మరి సడన్గా శాపం అంటున్నానేంటి అనుకుంటున్నారా? అసలు ఈ శ్రవణ కుమారుడు ఎవరు? ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక లైక్ వేసేయండి. స్టోరీలోకి వెళ్తే ఫస్ట్ మనం శ్రవణ కుమారుడి గురించి తెలుసుకోవాలి. శ్రవణ కుమారుడు చాలా మంచి అబ్బాయి. తనకి పేరెంట్స్ ఉంటారు, కానీ ఆ పేరెంట్స్కి కళ్ళే లేవు. కళ్ళు కూడా తనే అయ్యి అన్నీ చూసుకుంటాడు. శ్రవణ కుమారుడి ఫ్యామిలీ చాలా పూర్, కానీ శ్రవణ కుమారుడు ఏదో ఒక పని చేసి చాలా కష్టపడి వాళ్ళ బ్లైండ్ పేరెంట్స్ని చాలా బాగా చూసుకునేవాడు. ఒకరోజు వాళ్ళ పేరెంట్స్ శ్రవణ కుమారుడు వర్క్ నుంచి వచ్చాక, మాకు యాత్రలకి వెళ్ళాలని ఉంది శ్రవణ కుమార, కానీ మేము గుడ్డి వాళ్ళము. మా కోరిక ఎలా పూర్తవుతుంది? యాత్రలకు వెళ్ళటానికి సమయం ఇంకా ధనం మా దగ్గర లేవు, కానీ మేము ముసలి వాళ్ళం అయిపోయాము. అదే బాధగా ఉంది అని బాధపడతారు. దానికి శ్రవణ కుమారుడు, మీరేమి కంగారు పడకండి అమ్మా నాన్న, నేను చూసుకుంటా కదా అని అంటాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నని యాత్రలకి తీసుకెళ్ళడానికి బాగా ఆలోచించి ఒక కావడిని సిద్ధం చేస్తాడు. కావడి అంటే ఒక పెద్ద స్టిక్ ఉంటుంది. ఆ స్టిక్కి రోప్స్తో కింద బాస్కెట్స్ పెడతారు. ఆ బాస్కెట్స్లో వాళ్ళ పేరెంట్స్ని కూర్చోపెట్టి తను భుజం మీద ఆ స్టిక్ని పెట్టుకొని నడిచి వెళ్దామని ప్లాన్. సో ఆ ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్తానే ఉంటాడు. యమునా రివర్, గంగా రివర్, గంగోత్రి అన్ని నదులు దాటి కేదార్నాథ్ చేరుతారు. కేదార్నాథ్లో శివుడి దర్శనం చేసుకుంటారు. ఇంకా అన్ని దర్శనాలు అయిపోతాయి. దర్శనాలన్నీ అయిపోయాక రిటర్న్ వెళ్దామని అడవిలో కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడానికి ఆగుతారు. అమ్మ నాన్నలకేమో దాహం వేస్తుంది అంటారు. వాళ్ళని బుట్టలోంచి బయటకు తీసి చెట్టు దగ్గర కూర్చోపెట్టి అక్కడ కుండ ఉంటే కుండ తీసుకొని నది దగ్గరికి వెళ్ళి వాటర్ తేవడానికి వెళ్తాడు. అక్కడ నది పేరు ఏంటి అనుకుంటున్నారు కదా, ఆ నది పేరు సరయూ నది. అదే టైంలో దశరథ మహారాజు అడవికి వస్తాడు. ఎందుకు అంటే వేట కోసం వస్తాడు. అప్పుడు దశరథుడు చాలా యంగ్ అండ్ ఆర్చరీలో చాలా స్కిల్ఫుల్. ఇంకొక స్పెషల్ స్కిల్ ఉంది. ఆ స్కిల్ ఏంటంటే ఏదైనా సౌండ్ వినిపిస్తే ఆ సౌండ్ని బేస్ చేసుకొని బాణం వేసేయటం. దానినే శబ్దభేది విద్య అంటారు. అక్కడ శ్రవణ కుమారుడు సరయూ రివర్ దగ్గర వాటర్ కోసం వస్తాడు. ఆ సౌండ్కి దశరథుడు ఏదైనా జింక వాటర్ తాగడానికి వచ్చిందేమో అని అనుకొని ఆలోచించకుండా బాణం వేసేస్తాడు. ఆ బాణం డైరెక్ట్గా శ్రవణ కుమారుడికి తగులుతుంది. ఇంకా అతను నొప్పితో అరుస్తూ ఉంటాడు. దశరథుడేమో కంగారు పడి, అయ్యో మనిషి అరుపు వినిపిస్తుందే అని వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి చూసేసరికి శ్రవణ కుమారుడికి బాణం తగిలి బ్లడ్ పోతూ ఉంటుంది. అయ్యయ్యో ఎవరు బాబు నువ్వు, అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటాడు కంగారుగా దశరథుడు. దానికి శ్రవణ కుమారుడు, మహారాజా నేను శ్రవణ కుమారుణ్ణి, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు, నేనేం చేశాను అని అంటాడు. అయ్యో బాబు, నేను నిన్ను చంపుదామని అనుకోలేదు. నేను బాణం జింక మీదకు వేయాల్సి ఉంది. నిన్ను చంపడానికి నేను అస్సలు రాలేదు. నా వలన చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. దయచేసి నన్ను క్షమించు బాబు అని దశరథుడు అంటాడు. దానికేమో శ్రవణ కుమారుడు, మహారాజా నేను మా అమ్మ నాన్నలకు ఒక్కగానొక్క కొడుకుని. వాళ్లకు అన్నీ నేనే చూసుకోవాలి. వాళ్ళకి కళ్ళు లేవు. వాళ్ళు నీళ్లు అడిగేసరికి నీళ్ల కోసం ఈ నది దగ్గరికి వచ్చాను. మీరేమో ఇలా నా మీద బాణం వేశారు. మిమ్మల్ని క్షమించే అధికారం ఏమైనా ఎవరికైనా ఉంటే అది మా అమ్మ నాన్నలకే. వాళ్ళకి చాలా దాహంగా ఉంది. మీరు వాళ్ళకి ఈ నీళ్లు ఇచ్చి వారినే క్షమాపణ అడగండి అని చెప్పి పాపం బ్లడ్ లాస్ అయ్యి చనిపోతాడు.
దశరథ రాజు చాలా బాధతో వాటర్ తీసుకొని శ్రవణకుమార్ వాళ్ళ పేరెంట్స్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆఖరికి వాళ్ళ పేరెంట్స్ కనిపిస్తారు. దశరథుడు చాలా బాధతో మీరు నీళ్లు తాగండి అని వాటర్ ఇస్తాడు. దానికి శ్రవణకుమారుడు వాళ్ళ నాన్న మీరెవరు, మా శ్రవణకుమార్ ఎక్కడున్నాడు అని అడుగుతాడు. దశరథుడు నేను దశరథ రాజుని, నేను వేసిన బాణం వలన మీ శ్రవణకుమారుడు చనిపోయాడు అని చెప్తాడు. దాంతో శ్రవణకుమార్ వాళ్ళ పేరెంట్స్ షాక్ అయిపోతారు, చాలా ఏడుస్తారు. మా బాబు చనిపోవటం ఏంటి, మీరు చంపడం ఏంటి, అసలు మా బాబు ఏం చేశాడని మీరు చంపారు అని అడుగుతాడు. దయచేసి నన్ను క్షమించండి, నేను పొరపాటున బాణం వేశాను అని దశరథుడు ప్రాధేయపడతాడు. శ్రవణకుమారుడు మాకు కళ్ళు లేకపోయినా తనే మా 2 కళ్ళు అయ్యి చూసుకున్నాడు. నువ్వు గుడ్డివారైనా మా తోడుని లాగేసుకున్నావు, నిన్ను క్షమించడం మా వలన కాదు అని ఒక శాపం పెట్టేస్తారు. అదేంటంటే నేను నా పుత్రుడికి దూరమై ఎంతగా బాధపడుతున్నానో అలాగే నువ్వు కూడా పుత్రుడికి దూరమై చనిపోతావు, ఆ బాధే నీ ప్రాణాలు తీసేలా చేస్తుంది అని దశరథుడికి శాపం పెట్టేస్తారు. పాపం ఆ బ్లైండ్ పేరెంట్స్ వాళ్ళ బాబు చనిపోయాడనే బాధతో అక్కడే చనిపోతారు. ఆ సరయూ నది దగ్గరే శ్రవణకుమార్ ఇంకా వాళ్ళ పేరెంట్స్కి అంత్యక్రియలు పూర్తి చేస్తాడు దశరథ మహారాజు. ఇదే శాపం వలన రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు దశరథుడు రామ 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 అంటూ చివరికి చనిపోతాడు. ఇంతకీ నేను శ్రవణకుమారుడి తల్లిదండ్రుల పేర్లు చెప్పలేదు కదా. శ్రవణకుమారుడి తండ్రి పేరు శంతనుడు, ఇంకా తల్లి పేరు జ్ఞానవంతి. వీరు ఇచ్చిన శాపం వల్లనే దశరథ మహారాజు పుత్రశోకంతో చనిపోయాడు. జై శ్రీరామ్. రే 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 నా రే రే